దుర్గా గారు ఈ ఈ టీడీపీ జనసేన కూటమి అంటే బీజేపీ యాడ్ అవ్వకముందు అభ్యర్థులను ఫైనల్ చేయడంలో ఎలాగైనా ఫెయిల్ అవుతుందిలే అని వైసీపీ భావించింది. కానీ సక్సెస్ఫుల్గా ఒకేసారి చంద్రబాబు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి ఈవెన్ ఆయన చెప్పడం కూడా జరిగింది, ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇంత కసరత్తు నేను చేయలేదు అని. సో 98 మంది అభ్యర్థులను ప్రకటించారు ఫస్ట్ లిస్టులోనే. సో ఆ తర్వాత వైసీపీ కూడా దానికి మేమేం తగ్గము అన్నట్టు 175 మందిని ఒకేసారి ప్రకటించింది. కానీ లోపల అసంతృప్తి ఒక్కొక్కటిగా బయటపడుతూ వస్తుంది. ఇప్పుడు ఈవెన్ లిస్టు ప్రకటించక ముందు నుంచే అసలు చాలామంది ఎమ్మెల్యేలు మాకు సీట్ ఇవ్వకుండా ఉంటే బాగుండు రా దేవుడా అని దండం పెట్టుకున్న పరిస్థితులు కూడా మనం చూసాం. ఆ తర్వాత లిస్టు ప్రకటించిన తర్వాత చాలామంది స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. సో అక్కడ ఎలా ఉండబోతుందంటే, అంటే లిస్టులో ఇప్పుడు ప్రకటించిన వాళ్ళని మళ్ళీ మార్పులు చేసే అవకాశం ఉంటుందంటారు. ఎందుకంటే కొంతమంది మీద వ్యతిరేకత వస్తున్నట్టుగా అనిపిస్తుంది. సో ఇక్కడ టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ప్రకటించే అభ్యర్థులను బట్టి మళ్ళీ లిస్ట్ ఏమైనా చేంజ్ చేసే అవకాశం ఏమైనా ఉంటుందంటారా? ఏం చెప్తారు? ముందు అసలు చేంజ్ చేసినా కూడా తీసుకునే అభ్యర్థి ఉండాలి కదమ్మా. అక్కడ ఇప్పుడు నేను ఇస్తాను అన్న అక్కడ తీసుకోవడానికి ఎవడు లేడు కదా, భయపడుతున్నారు. ఎందుకంటే ఒకటి డబ్బు, రెండు ఈ అసంతృప్తి జనాల్లోనే వైసీపీ మీద ఒక నెగిటివ్ ఇది ఉంది. ఇప్పుడు ఏ క్యాండిడేట్ని ప్రకటించినా కూడా ఇప్పుడు వాళ్ళు ఎందుకు స్విచ్ ఆఫ్ చేసుకున్నారు? ఒకటి డబ్బు పెట్టలేక, రెండు జనాల్లో మనం జనాలను ఎదుర్కోలేక వీళ్ళు చేసిన అరాచకాలకి. సో ఈ రెండింటి వల్ల రేపొద్దున ఆయన అభ్యర్థులు మారుస్తామని ఎవడు ముందుకు రాడు తీసుకోవటానికి. అందుకే ఫస్ట్ కొత్త అభ్యర్థులను ప్రకటించుకున్నాడు కదా, కొత్త అభ్యర్థులకి ఇచ్చాడు ఆయన. ఉన్న వాళ్ళని తీసేసి అక్కడ అసంతృప్తి వచ్చిందని చెప్పి పాత వాళ్ళకి ఇచ్చాడు. ఇప్పుడు తప్పనిసరి పరిస్థితులు అంటే ఇక్కడంతా డబ్బు నడిచింది. ఇప్పుడు అవన్నీ మాట్లాడుకున్నాకే కదా వస్తారు వాళ్ళందరూ. సో ఇప్పుడు ఒకవేళ ఇంకొక వీళ్ళలో అసంతృప్తి ఉంది, జనాలకు కూడా వ్యతిరేకత ఉందని ఇంకొకరిని పెట్టినా కూడా తీసుకోవడానికి ఎవడు రావట్లేదు, డబ్బు కూడా ఎవడు పెట్టుకోవడానికి సిద్ధంగా లేడు. కాబట్టి ఇది జరిగే పని కాదు. ఇప్పుడు ఈ కూటమిలో జరిగేంత సజావుగా వాళ్ళకైతే జరగదు, జరగబోదు కూడా నాకు తెలిసి. ఈ మూడు పార్టీలు ఎప్పుడైతే అభ్యర్థుల లిస్టును రిలీజ్ చేశాయో అప్పుడు అసంతృప్తులు ఉంటారు, దాన్ని క్యాష్ చేసుకుందామని వైసీపీ చూసింది. కానీ వైసీపీ అనుకున్నంత రేంజ్లో అసంతృప్తులు బయటపడిన సందర్భం లేదు. సో మూడు పార్టీలు కూడా పొత్తు ధర్మాన్ని పాటించాయన్న విషయం ఖచ్చితంగా అర్థమవుతుంది. సో దీన్ని ఇటు అభ్యర్థులు కావచ్చు, అటు ప్రజలు కావచ్చు సాధారణంగా స్వీకరించారని మనం అనుకోవచ్చా? తప్పకుండానమ్మా. ఈ విషయంలో ఇందాక చెప్పుకున్నట్టుగా వారు చెప్పినట్టుగా తెలుగుదేశం ముందు నుంచి ఒక స్టాండ్ తీసుకుంది. ఏంటంటే అభ్యర్థుల్ని వాళ్ళ క్షేత్రస్థాయిలో మొదటి నుంచి కూడా అన్నీ వాళ్ళు చేసుకుంటూ వచ్చారు ఈ 5 ఏళ్లలో. కాబట్టి అభ్యర్థుల్ని కూడా వాళ్ళు సిద్ధం చేశారు మానసికంగా. ఏంటంటే అవసరమైతే మీరు త్యాగం చేయాలి, అవసరమైతే మీరు మీ సీటుని వేరే వాళ్ళకి ఇవ్వాలి అని వాళ్ళని మానసికంగా వాళ్ళని సిద్ధం చేశారు. కాబట్టి ఇక్కడ పెద్ద కష్టం అవ్వలేదు. అదేవిధంగా ఇప్పుడు ఇందాక వారు చెప్పినట్టుగా జనసేనతో పొత్తు పెట్టుకోవడం, ఇప్పుడు ఈ పొత్తులు అనేవి అవసరార్థం వచ్చాయి. అంటే అవసరార్థం అంటే ఇదేదో చెడ్డగా కాదు, ఆంధ్రప్రదేశ్ని అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మంచి చేయాలి అని ఒక సదుద్దేశంతో ఈ పార్టీలన్నీ కలిసాయి. ఇప్పుడు బీజేపీ లేటుగా వచ్చి కలిసినప్పటికీ కూడా వాళ్ళకి అవసరమే, ఎంపీ సీట్లు వాళ్ళకి కావాలి. కాకపోతే ఏంటంటే ప్రజలని మనం కాపాడాలి, ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు ఒక స్వర్ణయుగాన్ని ఇవ్వాలి అనే ఒక సదుద్దేశంతో వాళ్ళు రావడంతో ఇటు ప్రజలు, అటు కార్యకర్తలు, ఇటు నాయకులు కూడా అందరూ కూడా ఒక కలిసికట్టు ఆలోచన విధానంతో ముందుకెళ్తున్నారు. కాబట్టి అసంతృప్తి అనేది 1-2 టీ కప్పుల తుఫాన్ లాంటివి. అవన్నీ అవి పెద్ద మనం పట్టించుకోకర్లే. ఇప్పుడు ప్రతి చోట కూడా ఇప్పుడు ఒక ఇంట్లో 2 ఉంటేనే 3 మాటలు వస్తాయి. అలాంటిది ఇంత పెద్ద పార్టీ ఇంత సంకీర్ణాన్ని మనం నిభాయించాలంటే అవి సహజం, చిన్న చిన్నవి మనం పట్టించుకోకర్లే, వాళ్ళే సర్దుకుంటారు. అదేవిధంగా ఈ సీట్లు, ఓట్లు కూడా ఎక్కడ చీలవు. నన్ను అడిగితే ప్రతి వాళ్ళు కలిసికట్టుగా ఓటు వేస్తారు. ముఖ్యంగా వైసీపీ నుంచి ముందు విముక్తి కోరుకుంటున్నారు కాబట్టి వైసీపీ నాయకత్వం నుంచి తప్పకుండా వాళ్ళు కలిసికట్టుగా పోరాడతారు, ఓట్లు కూడా వేస్తారని నా ఉద్దేశం.